జాకీ డైరెక్టెడ్ బై ప్రభగల్ మడ్డీ మూవీ 2021లో వచ్చింది. ఆ మూవీ అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. ఆ మూవీ డైరెక్టరే ఈ మూవీని అయితే తీశారు. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది లో బడ్జెట్తో తీసి అక్కడ చాలా పెద్ద హిట్ అయిందంట. జల్లికట్టు, కోడి పందాల నేపథ్యంలో చాలా సినిమాలు చూసాం. కానీ మధురై బ్యాక్డ్రాప్లో ఎవరూ టచ్ చేయని పొట్టేళ్ల పందాలు, అవే గోడ్ ఫైట్స్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమానే జాకీ. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ ఇవ్వండి. తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్, హాలీవుడ్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్ అవి కూడా తీసుకొస్తా, ఇవి కూడా తీసుకొస్తా. మరి మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం ఇట్స్ యావరేజ్ ఫిలిం భయ్య. స్టోరీ బాగుంది కానీ ఇంకా బాగా చూపించాల్సి ఉండేది. కానీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ పొట్టేల పందాల కోసం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. రన్ టైం మాత్రం చాలా ల్యాగ్ అనిపించింది భయ్య. అవి మైనస్ పాయింట్స్లో క్లియర్గా చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. దేనికోసం అంటే ఒకే ఒక్క రీజన్ చూడాలంటే మాత్రం సరికొత్త కాన్సెప్ట్ అండ్ రానెస్. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే పొట్టేళ్లతో తీసిన ఫైట్ సీన్స్. అవి చాలా న్యాచురల్గా ఉంటాయి, రాగా ఉంటాయి. ఈ సీన్స్ తీయడానికి డైరెక్టర్ అండ్ టీమ్ నిజమైన పొట్టేళ్లతో దాదాపు 3 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకొని కష్టపడ్డారంట. ఆ డెడికేషన్ స్క్రీన్ మీద, ఎందుకంటే కుక్కల్ని ట్రైన్ చేసి చాలా ఈజీ, కానీ పొట్టేళ్ళంటే కొంచెం కష్టం కదా. అందుకే కల్చరల్ టచ్ అయితే ఇచ్చారు. మనకి పెద్దగా తెలియని ఒక కొత్త ట్రెడిషన్ చూపించే విధానం అయితే నచ్చుద్ది. కాకపోతే ఇది ఆ లోకల్ పీపుల్స్కి బాగా కనెక్ట్ అవుద్ది, అంటే తమిళ వాళ్ళకి. మనకు అంతగా అవుతుందంటే మాత్రం చెప్పలేం. సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైనింగ్ బాగుంది. మధురై నేల మీద డస్ట్, అక్కడ పబ్లిక్లో ఉండే అగ్రెషన్ని ఉదయ్ కుమార్ సినిమాటోగ్రఫీ చాలా బాగా క్యాప్చర్ చేసింది. ఫైట్ సీన్స్లో లైవ్ సింక్ సౌండ్ వాడడం వల్ల మనమే డైరెక్ట్గా ఆ పందెం చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మైనస్ పాయింట్స్ మూవీలో చెప్పాలంటే మాత్రం వీక్ క్యారెక్టరైజేషన్, జంతువుల మధ్య ఉన్న ఇంటెన్సిటీ, అదే మనుషుల క్యారెక్టర్స్ మధ్య చూపించడంలో మాత్రం డైరెక్టర్ అయితే ఫెయిల్ అయ్యారు. హీరో విలన్ ఇద్దరు క్యారెక్టర్స్ ఒకేలా ఉంటాయి, సో ఎమోషనల్ కనెక్ట్ అయితే పెద్దగా ఉండదు. అమ్ము అభిరామ్తో నడిచే ఒక లవ్ ట్రాక్ ఉంటుంది భయ్య, ఆ స్టోరీకి అయితే అస్సలు సింక్ అవ్వదు. కేవలం సినిమా లెంత్ పెంచడానికి, కాస్త గ్యాప్ ఇవ్వడానికి అనవసరంగా ఇరికించినట్టు అనిపించింది. రిపీటెడ్ సీన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఒకే రకమైన గొడవలు, పెద్ద మనుషులు వచ్చి కాంప్రమైజ్ చేయడం, మళ్ళీ గొడవ పడడం, ఇలా కొన్ని సీన్స్ రిపీటెడ్ అవుతూ ఉండడం వల్ల సెకండ్ హాఫ్ మాత్రం డాక్యుమెంటరీ ఫీలింగ్ తెప్పిస్తాయి. అండ్ ఈ పొట్టేల ఫైట్ సీక్వెన్సెస్ కూడా పెద్దగా ఏమి ఉండవు. ఒక 3 ఉన్నాయి. అది ఫస్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్వెల్లో ఉంటుంది, మళ్ళీ క్లైమాక్స్లో ఉంటాయి. అవి చూడడానికి చాలా బాగుంటాయి. బట్ మిగతా డ్రామా అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. అండ్ మన నేటివిటీకి కూడా తగ్గట్లయితే లేదు. ఫైనల్గా చెప్పాలంటే జాకీ అనేది ఒక పక్క రా అండ్ రస్టిక్ విలేజ్ యాక్షన్ డ్రామా. మీకు పల్లెటూరు పగలు, ఆ ప్రతీకారాలు, జంతువులతో ఉన్న కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇష్టమైతే ఈ మూవీని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ రెగ్యులర్ కమర్షియల్ మసాలా ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. అలాగే మూవీ ల్యాగ్ కూడా కొంచెం భరించాలి. ఇవన్నీ ఓకే అనుకుంటే మాత్రం ఇవి మీరు చూడొచ్చు, లేదంటే మీకు బోర్ కొట్టేస్తుంది మూవీ. ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2.75 అవుట్ ఆఫ్ 5. రివ్యూ వస్తే ఒక జెన్యూన్గా అనిపిస్తే ఒక లైక్ వేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ నెక్స్ట్ వీడియోలు మరి కలుద్దాం. బై బాయ్, జై హింద్.